సో ఈరోజు కొద్దిన సంవత్సర శుభాకాంక్షలతోటి కేఎస్ఎస్ అంటే నాలెడ్జ్ షేరింగ్ సర్వీసెస్ అనే యొక్క నాలెడ్జ్ అబ్రిడ్జింగ్ ప్లాట్ఫామ్ ఏర్పరిచాను. ఎక్స్పర్ట్స్ వాళ్ళ నాలెడ్జ్ను ఇవ్వడానికి, అది తీసుకున్న వారికి మధ్య సంధానకర్తగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను. ఈ కేఎస్ఎస్ నాలెడ్జ్ షేరింగ్ సర్వీసెస్ అనేది ఈ గిటార్త్ మనసుని అనే రెండు ఎన్జిఓస్ తరఫున ఒక రకంగా ఇది కంబైన్డ్ జాయింట్ ఇన్నోవేటివ్ ఈ షేర్గా ఇనిషియేటివ్గా భావిస్తున్నాను. ఈరోజు ఈ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఏ హోలిస్టిక్. ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. లీగల్ బ్రాంచ్, తర్వాత మీకు సబ్జెక్ట్ వైజ్గా పోతామంటే అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్, సైకలాజికల్ సబ్జెక్టు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి దే వాంట్ టు షేర్ దిస్ దేర్ ఐడియాస్, దేర్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ది డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్కు నాలెడ్జ్ షేర్ అవుతుంది. తద్వారా ఎవరైనా సరే యూట్యూబ్ ద్వారా ఆ యొక్క నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 సర్వీసెస్ పిల్లలు, గ్రూప్ 2 అప్లికేషన్ పిల్లలు, సివిల్స్ వాళ్ళు ఎగ్జామ్స్ కూడా ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మికంగా టీచర్స్ అనుకోండి, వాళ్ళు సైకలాజికల్ నాలెడ్జ్ చెప్తే దే యూటిలైజ్ ఫర్ వర్క్ పర్పస్ ఉపయోగించుకుంటారు. మేనేజరీ స్కిల్స్ చెప్తే ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. లైఫ్ స్కిల్స్ చెప్తే అందరూ ఉపయోగించుకుంటారు. సో సబ్జెక్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ది టాపిక్, టార్గెట్ గ్రూప్స్ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు నాలెడ్జ్ షేరింగ్ నాలెడ్జ్ సొంతం కాదు, ఎవరు ఇతనే పూర్తి స్థాయి ఇస్తారు, ఓన్లీ షేరింగ్. తనకు తెలిసి మనకు చెప్తే మనం తెలిసింది వాళ్ళకి చెప్తాం. సో కలెక్టివిటీ ద్వారా ఎంట్రీచ్ అవర్స్ నాలెడ్జ్ చెప్పట్లేదు అంటే వాళ్ళకి పోయేది ఏమి ఉండదు, వచ్చేవి కూడా వస్తాయి ఉంటాం, తనకు కూడా లాభం. So the only one knowledge can give simultaneously benefit to the people who is giving to knowledge also. And service orientation. దీన్ని ఏదో క్రియేట్గా కమర్షియల్గా పెట్టుకోవడం కాదు. సో నాలెడ్జ్ షేరింగ్ సర్వీసెస్ ఈరోజు కేఎస్ఎస్ అని నామకరణం చేసినది. సో ఐ హోప్ దట్ ఇట్ విల్ బి వెల్కమ్ బై అవర్ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్. థ్యాంక్ యూ.